మంత్రి ఉత్తంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రోడ్డు మీద గులాబీ జెండాలు కనపడ్డందుకే కాంగ్రెస్ నేతలు లాగులు తడుపుకున్నారన్నారు. పోలీసులను పంపి మైక్ ని ఆపించిన రండా నువ్వవి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గెరడేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన, మీరు మహా అయితే కార్యకర్తల్ని జైల్లో పెడతారని, తమ పార్టీలో అందరూ ఉద్యమం టైంలోనే జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. మీరు మైకులు కట్ చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలే డీజల్ గా మారతారని ఫైర్ అయ్యారు. గీ పని చేసినాం, గీ మాటలు మాట్లాడినాం. మీలాగా పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం చేయలే. ఇవాళ సోయి లేకుండా, సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నాం. నియోజకవర్గంలో మేము ఒక్కనాడు కూడా కేసు పెట్టేయలే. ఒక్కరిని కేసు పెట్టమని మేము చెప్పలే. కానీ మీ ముండ కేసులకు భయపడేటోడు ఎవరు లేడు. ఎన్ని కేసులైనా ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన వాళ్ళం మేము, తెలంగాణ కొరకు జైళ్లలో పోయొచ్చిన వాళ్ళం మేము. ఈ కేసులకు భయపడేటోళ్ళు ఎవరు కూడా లేరు. గా రెండ బతుకులు బతకద్దు అనవసరంగా. కేసు పెడతావా నువ్వు? రోడ్డు మీద పోతుంటే నాకు టీఆర్ఎస్ జెండాలు కనబడితే గాదానికి భయపడి ఎస్ఐని పంపించి మైకు బంద్ చేయి, జెండాలు బీకేయి, డీజే బీకేయి. ఏం నీ ముందు డీజే బీకే సాగుద్దా? ప్రజల గొంతులే డీజేలు అవుతాయి. తెలంగాణలో హుజూర్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల గొంతులే డీజేలు అవుతాయి బిడ్డ. ఇట్లా పార్టీ ఆపలేవు. నువ్వు కనబడుతుంది రేపు ఓట్లలో. నువ్వేందో బీఆర్ఎస్ ఏందో అడగాలి. ప్రజలు చెప్పాలి ఎందుకు ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి. ఒకటే సాఫ్గా చెప్పాలి, ఒకటే మాట. ఏ ఇంటికైనా పోయండి, ఆ ఇంటికి పోయే రైతు అయితే రైతును అడగండి, అన్న 2 లక్షల రుణమాఫీ అయింది కదనే నీకు. ఏడాదికి నల్గొండ జిల్లా మొత్తం మంచినీళ్ళు కూడా మనం టేల్పాడు నుంచి తాగుతున్నాము. ఇవాళ అవంతిపురం కాడికి వచ్చే నీళ్లు టేల్పాడు నుంచే వస్తున్నాయి. ఆ నీళ్లు కూడా లేకుండా చేసింది ఇవాళ. అంతేకాదు, వాస్తవానికి టేల్పాడు నిండా నీళ్లు ఉంటే కరెంటు ఇటువంటి టైంలో, ఈ టైంలో కరెంటు ధర ఎక్కువ ఉన్నప్పుడు ఆ నీళ్లతో కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండే. అదే నీళ్లను మళ్ళీ తిరిగి మధ్యరాత్రి అయిన తర్వాత పైకి సాగర్లకు పంపేది. కానీ వాళ్ళ ఆ పరిస్థితి కూడా లేకుండా చేసింది. ఇంత చేతగానోళ్ళు, పరిపాలన తెలవనోళ్ళు గప్పాలు కొట్టి తీసుకున్నారు ప్రభుత్వాన్ని. ఇవాళ వేరే పనులలో పడ్డారు. కేసీఆర్కి ఒకటే పని. కేసీఆర్ ఏం పని చేస్తాడో మాకు అదే పని. 24 గంటలు రైతులేంది, నీళ్ళేంది, కరెంట్ ఏంది, విత్తనాలు ఏంది, ఎరువులేంది, ఏం పని చేయాలి రైతుల కొరకు. మంత్రి ఉత్తంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. రోడ్డు మీద గులాబీ జెండాలు కనపడ్డందుకే కాంగ్రెస్ నేతలు లాగులు తడుపుకున్నారన్నారు. పోలీసులను పంపి మైక్ ని ఆపించిన రండా నువ్వని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా గెరడేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన, మీరు మహా అయితే కార్యకర్తల్ని జైల్లో పెడతారని, తమ పార్టీలో అందరూ ఉద్యమం టైంలోనే జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. మీరు మైకులు కట్ చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలే డీజల్ గా మారుతారని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జనయ్య అందిస్తారు. జనయ్య, సందీప్, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలతో పాటు ఇటు అభివృద్ధికి సంబంధించి గాని, సంక్షేమ పథకాల విషయంలో గాని, పార్టీల పరంగా కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్ర స్థాయిలో పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాత్రి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో గరిడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారానికి సంబంధించినటువంటి వెళ్తున్న క్రమంలో డీజే కావచ్చు, ఇతర ర్యాలీలకు సంబంధించి కూడా అక్కడ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు మొదటగా అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్న నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి అక్కడే ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయి పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ జెండాలను చూస్తే లాగులు తడుస్తున్నాయి, మీరు ఇలాంటి పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకుంటే కార్యకర్తలే ఒక డీజేగా మారతారంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఏదైతే ర్యాలీకి సంబంధించి గానీ, ఆ ప్రచారానికి సంబంధించి కొద్దిసేపు అక్కడ గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా
ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అటు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, వీరు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ అసలు అంటే పబ్లిక్ లో ప్రజలకు సంబంధించి కూడా ఆ పదజాలాన్ని మాట్లాడుతున్నామనే వారికి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేక కావాలనే మాట్లాడుతున్నారా అనేది కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వారు మాట్లాడే భాష ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, వారు మాట్లాడుతున్నటువంటి భాష తీరు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యానాలను బట్టి అర్థమవుతుంది. కొంతమంది అంటే వీళ్ళు వ్యాఖ్యానించే వ్యాఖ్యలు పండబెట్టి తొక్కుతాము, లాగులు తడిసేలా పరిగెట్టిస్తాము, ఇంకా మనం వాడుకోలేని భాషల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్న తీరు పట్ల కూడా ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఒక అవేర్నెస్ అయితే వస్తున్న పరిస్థితి. వీరు ఇలా మాట్లాడుతున్నారు. ప్రజల సంక్షేమాన్ని కానీ, ప్రజల అభివృద్ధికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వదిలేసి కేవలం ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ వారు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే మాత్రం ఇటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీరు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలతో పాటు వారి పార్టీల పరంగా కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘిస్తున్నట్టుగా కూడా వాళ్ళు వ్యాఖ్యానించే వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారంటూ అధికార పార్టీ మంత్రులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అదే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి అంటే ప్రచారానికి వెళ్తున్న క్రమంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రచారాన్ని ఆపుతున్నారనే విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకవైపు, అధికార పక్షానికి సంబంధించి ప్రజలు వారిని వద్దని చెప్పి అధికారాన్ని కూలగొడితే వాళ్ళు మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళు అంటే మతి స్థిమితం కోల్పోయి వారు ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా ఇటు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దూషణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గత 15 రోజులుగా కూడా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయంగా పెద్ద చర్చ సాగుతుందని చెప్పవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.